దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆలూరి మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్ వారిచే త్రోవగుంట గ్రామంలో చేయబడిన క్యాంపు విజయవంతమైందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి సాతులూరి తెలియజేశారు. ఈ క్యాంపు నందు 252 మంది పేషెంట్స్ ఉచితంగా పరీక్షలతో పాటు మందులను ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు నందు ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనసూర్య, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి గణేష్లు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన పేషెంట్స్కు మందుల్ని సరఫరా చేయడం జరిగిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రమా తెలియపరిచారు. ఈ క్యాంపును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ప్రారంభించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ క్యాంపు నిర్వహించడం ఆనందదాయకమని, పేషెంట్లకు వైద్య సేవలు అందించినందున సంస్థ యాజమాన్యానికి పేషెంట్లకు వైద్య సేవలు అందించినందుకు సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్యాంపు నందు ఉచితంగా ప్రివిలేజ్డ్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేశామని, ఈ కార్డు ద్వారా 1 సంవత్సరం పాటు ఎవరైతే కార్డు వినియోగదారులు ఉంటారో వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఓపీని, దాంతోపాటు 20% ల్యాబొరేటరీ పరీక్షలపై రాయితీని, ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయినచో 15% డిస్కౌంట్ను ఇస్తామని చెప్పి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి సాతులూరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రమనేని గోపాల్, గోపి కృష్ణ, శ్రీనివాస్, వెంకట్రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఎర్రమనేని వేణు గారు మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. మెడికల్ క్యాంప్ పెట్టారు ఇక్కడ. చాలా పేదవాడు అంటే ఒంగోలు వరకు వచ్చి చూపించుకోలేనాడు. బీపీ, షుగర్లు కానీ, వాటికంతా కానీ, నరాలకు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి డాక్టర్ ఆల్ ప్రభాకర్ గారు, డాక్టర్ సుందరం గారు, డాక్టర్ సాయి వీళ్ళంతా వచ్చి రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్లో అంతా చేసి టెస్టులు రాసి ఏమైనా అవసరం అయితే కనుక హాస్పిటల్కి వచ్చి అక్కడ మళ్ళీ ఉచిత ఓపీ కూడా కార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంతా కూడాను 1 year వరకు చూపించుకోవడానికి కూడా అంతాను. చాలా మంచి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నందుకు ముందు వేణు గారికి అభినందనలు ఉంటాను. చాలా మంచి కార్యక్రమం అండి అంతాను. అన్ని రకాలుగా అంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళంతా కూడా ఉపయోగించుకుని మంచి హెల్త్ క్యాంప్ ఇదంతాను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి 101వ వర్ధంతి సందర్భంగా 101వ జయంతి వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి మంచి చేకూరాలని, వారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలని వారి బాటలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా యువకులు, తెలుగు యువత నాయకులు దాన్ని కొనసాగిస్తూ
సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన వీరి ఆధ్వర్యంలో, తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోను, మన్నవ సంగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోను ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతం, ముఖ్యంగా త్రోవగుంట వాసులకి చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. దీనికి నేను మనస్ఫూర్తిగా హాస్పిటల్ వారిని, అదేవిధంగా మన తెలుగు యువత వారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం. మరి నందమూరి తారక రామారావు గారు గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామాల్లో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం మనందరికీ తెలిసిన విషయమే. మరి వాటిలో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ మెగా క్యాంప్స్ ఏర్పాటు చేసి, ఇందులో ఈరోజు ఏదో వైద్యం చేయడమే కాకుండా వీళ్ళు హెల్త్ కార్డ్స్ ఇచ్చి, తర్వాత కూడా ఎవరైనా సరే ఈ రోజున ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఏదైనటువంటి వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి సమస్యలు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళని ఆలూరి మల్టీ స్పెషాలిటీ వారు ఉచితంగా చూసి వారికి కావాల్సినటువంటి వైద్యంలో రాయితీలు, వైద్యంలో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్లో కానీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించాల్సిన విషయం. అందరూ ప్రతి ఒక్కరు కూడా రూరల్ హెల్త్ అంటే గ్రామీణ ప్రాంతాల అందరికి కూడా 100% ఆరోగ్యాన్ని అందించాలని, వాళ్ళల్లో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని. ఇంకో విషయం ఏంటంటే కొన్ని జబ్బులు ఉన్నాయి. అవేంటంటే కొన్ని వ్యాయామం, ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలా జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి చేపట్టాలని అనుకుంటా ఉన్నారు భవిష్యత్తులో. అది కూడా మనందరికి కూడా ఉపయోగపడుతుంది. త్రోగుంట అనేది మాకు కొత్త కాదు. ఎప్పుడు మొదటి నుంచి మేము హాస్పిటల్లో పెట్టినప్పుడు ప్రతిరోజు మాకు త్రోగుంట నుంచి 4-5 పేషెంట్లు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ బహుశా మా హాస్పిటల్లోనే పుట్టుంటారు వీళ్ళు. అందుకని నాకు ఈ ఊరు రావడం, త్రోగుంట రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. నాకు ఈ అవకాశం కల్పించేందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆలూరి ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ త్రోవగుంటలో మేము ఈరోజు పొద్దున్నుంచి క్యాంప్ చేస్తున్నాం, పొద్దున్నుంచి నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈరోజు దాదాపు ఒక 250 మంది ప్రజల వరకు వచ్చి వాళ్ళ ఆరోగ్యం పరిస్థితుల్ని అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మేము ఇక్కడ న్యూరోసర్జన్, గైనిక్, జనరల్ మెడిసిన్ అలానే అన్ని కేసులు చూస్తున్నాము. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. కొంతమందికి బాగా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి హాస్పిటల్ రమ్మని రిఫర్ చేస్తున్నాము. అలానే మా హాస్పిటల్ తరఫున ఒక ట్రస్ట్ కార్డు ఉందండి. అదేంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్, చాలా వరకు డిస్కౌంట్స్ అవి ఇస్తున్నాము. ఈ క్యాంప్లో వస్తున్న వాళ్ళందరికీ ఈ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మా మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. అది మా తాతగారి ట్రస్ట్ అండి. సంతనూతలపాడు మండలంలో ఆయన డాక్టర్గా చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వల్ల ఇక్కడ క్యాంప్ పెడుతున్నామండి. ఈ అవకాశం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.